నమస్కారం. నేను చందు. తెలంగాణ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ప్రిపరేటరీ అకాడమీ ఫర్ మెన్ డిగ్రీ అప్లికేషన్లు జరుగుతున్నాయి. బీఎస్సీ ఎంపీసీ, బీఏ హెచ్ఈపీ. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ మేల్ క్యాండిడేట్స్ ఆల్ ఓవర్ తెలంగాణ ఫర్ అడ్మిషన్ ఉంటూ డిగ్రీ ఫస్ట్ ఇయర్. తెలంగాణకు సంబంధించిన అందరూ అప్లై చేసుకోవచ్చు. ఎస్పెషల్గా ఇది ఎస్టీ వాళ్ళకు, కాకపోతే మిగతా వాళ్ళకు కూడా సీట్లు ఇస్తారు, ఒక్కొక్క సీటు. బీఎస్సీ ఎంపీసీకి 40 సీట్లు ఉన్నాయి, బీఏ హెచ్ఈపీకి 40 సీట్లు, ఓవరాల్గా 80 సీట్లు ఉన్నాయి. మరి ఎట్లా అడ్మిషన్ చేసుకుంటారు అంటే స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. ఫస్ట్ రిటర్న్ ఎగ్జామ్ ఆన్ అకాడమిక్స్ సబ్జెక్ట్స్ ఆఫ్ ఇంటర్ సబ్జెక్ట్ మీద మనకు ఎగ్జామ్ పెడతారు. తర్వాత అందులో పాస్ అయితే ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ఉంటుంది, మెడికల్ టెస్ట్, లెక్చరేట్, ఇంటర్వ్యూ. ఇవి 1, 2, 3, 4, 5 లెవెల్స్ అన్నమాట. ఇవన్నీ క్లియర్ అయితే మనకు అడ్మిషన్ ఇస్తారు. ఎలిజిబిలిటీ ఏంది అని అంటే 2023లో పాస్ అయిన వాళ్ళైనా సరే, 24లో పాస్ అయిన వాళ్ళైనా సరే, ఇంటర్ లేకపోతే ఈక్వలెంట్ 10+2 పాస్ అయిన వారు, అది ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి ఉండాలి, వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. ఎంట్రీ ఈజ్ ఓన్లీ ఫర్ మేల్ స్టూడెంట్స్ హూ ఈజ్ ఏజ్ ఆఫ్ 16 years, 1st July ఆఫ్ ఇయర్ ఆఫ్ అడ్మిషన్. అంటే ఈ అకాడమిక్ ఇయర్కి మనకు 16 years ఉండాలి. మరి హైట్ ఎంత ఉండాలంటే 150 centimeters ఉండాలి. యాన్యువల్ ఇన్కమ్ పేరెంట్ ఎక్కడ అంటే సిటీ వాళ్ళకైతే 2 లక్షలు, తర్వాత రూరల్ వాళ్ళకైతే 1,50,000 ఉండాలి. స్టూడెంట్స్ ఫ్రమ్ తెలుగు, ఇంగ్లీష్ మీడియం ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎంట్రన్స్ టెస్ట్. తెలుగు మీడియం వాళ్ళు అయినా సరే, ఇంగ్లీష్ మీడియం వాళ్ళైనా సరే అప్లై చేసుకోవచ్చు. కాకపోతే మీడియం ఏ మీడియంలో ఉంటుందంటే ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ప్రిఫరెన్స్ కూడా ఉంటుంది. అడ్మిషన్ ఫర్ సెలెక్టెడ్ స్టూడెంట్స్ వుడ్ బి కన్ఫర్మ్ ఓన్లీ ఆఫ్టర్ సబ్మిటింగ్ ఫాలోయింగ్ సర్టిఫికేట్స్ అని ఇచ్చారు. అంటే ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు ఒక సెట్ జిరాక్స్ కూడా ఇవ్వాలి. మొత్తానికి 8 సర్టిఫికేట్లు ఇచ్చారు. ఫస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, లేటెస్ట్ ఇన్కమ్, ఇంటర్ టీసీ, ఇంటర్ బోనాఫైడ్, మార్క్ షీట్ అంటే ఇంటర్ పాస్ అయింది, ఆధార్ కార్డు, పాస్పోర్ట్ ఫోటోలు 5, ఆరోగ్యశ్రీ లేకపోతే రేషన్ కార్డు. సీట్ మ్యాట్రిక్స్ ఎట్లుంది? ఇగో ఎస్టీ వాళ్ళకు 85% అంటే 34 సీట్లు ఇస్తారు. ఇగో ఎస్సీలకు 1, బీసీలకు 1, బీసీ ఓసీ 1, ఎన్సీసీ స్పోర్ట్స్ 1, ఆర్ఫన్ వాళ్ళకు 1, ఎక్స్ సర్వీస్ మెన్లకైతే 1. ఓవరాల్గా 40 సీట్లు. మరి అడ్మిషన్ ప్రొసీజర్, సెలక్షన్ ప్రాసెస్ ఎట్లుంటుంది అంటే క్యాండిడేట్స్ హ్యావ్ టు పే రిజిస్ట్రేషన్ ఫీజు ఎంత అంటే 100 రూపాయలు. డీడీ తీయాలి ఇన్ ఫేవర్ ఆఫ్ ప్రిన్సిపల్ TTWRAFP అకాడమీ, అశోక్ నగర్, నర్సంపేట, వరంగల్. ఇగో ఈ నంబర్లలో కూడా మీరు సంప్రదించవచ్చు ఏదైనా డౌట్లు ఉంటే. ఈ అడ్రస్ మీద మనము డీడీ తీయాల్సి ఉంటుంది. ఓకే, బిఫోర్ అప్లై క్యాండిడేట్స్ హ్యాస్ టు రీడ్ ఇన్ఫర్మేషన్. ఎలాగో నేను చదివినా కాబట్టి క్లియర్గా వీడియో చూస్తే సరిపోతుంది. ఇగో లేదు మాకు ఇంకా డౌట్ ఉంది సార్ అంటే ఇగో ఇదే వెబ్సైట్లో చూడండి, మీకు క్లియర్గా ఈ నోటిఫికేషన్ ప్రాస్పెక్టస్ దొరుకుతుంది. మరి ఏమేమి సబ్మిట్ చేయాలి మనం జాయిన్ అయ్యేటప్పుడు అంటే ఇంటర్ మార్క్స్ మేము, టీసీ, లేటెస్ట్ క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ అలాంగ్ విత్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో. తర్వాత క్యాండిడేట్స్ షల్ బి కన్సిడర్ ఫర్ అడ్మిషన్ బేస్డ్ ఆన్ దేర్ మెరిట్ ఇన్ ద క్యాస్ట్ కన్సర్న్ అండ్ క్వాలిఫైయింగ్ రిటర్న్ టెస్ట్, ఫిజికల్, మెడికల్ టెస్ట్ అన్నిట్లలో క్వాలిఫై అయితేనే మనకు అడ్మిషన్ ఉంటుంది. డీటెయిల్స్ ఆఫ్ స్క్రీనింగ్ టెస్ట్, ఇట్స్ పారామీటర్స్. ఏమేమి స్క్రీనింగ్ టెస్ట్లు ఉంటాయంటే ఎగ్జామ్ ఫస్ట్ రిటర్న్ టెస్ట్కి 100 మార్క్స్ ఉంటాయి. తర్వాత ఫిజికల్ టెస్ట్ ఆర్మడ్ ఫోర్సెస్ ప్రిపరేటరీ కాలేజ్, ఎస్ఎస్బి, సిఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్, తర్వాత ఐటీబీటీ అన్నిట్లలో వీళ్ళు ఎగ్జామ్ రాపిస్తారు. ఫిజికల్ టెస్టుల విషయానికి వస్తే 100 meters స్ప్రింట్, 400 meters రన్, సిటప్స్, షటిల్ రేస్, ఆబ్స్టకిల్ టెస్ట్. అంటే ఆబ్స్టకిల్ టెస్ట్ అంటే ఫియర్ ఆఫ్ హైట్. కొంతమందికి 25-30 floors మీద పోయినాక భయం అవుతుంది, కొంతమంది లోపలికి పోతే కూడా భయం అవుతుంది. అసొంటలను జంప్, ఫియర్ ఆఫ్ అన్నౌన్. మెడికల్ టెస్ట్ హైట్ ఎంత ఉండాలి అని చెప్పినాం, 150 centimeters, వెయిట్, ఇయర్ అండ్ ఐస్ రైట్ అండ్ లెఫ్ట్, టాటూలు ఉండొద్దు, ఫ్లాట్ ఫుట్, లాక్ నీస్, కలర్ బ్లైండ్నెస్, టీత్, ఇవన్నీ అంటే తీసుకోరు. తర్వాత లెక్చరేట్ ఏదైనా టాపిక్ ఇచ్చి దాని మీద 5 minutes మాట్లాడమంటారు. పర్సనల్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. అన్నిట్లో క్వాలిఫై అయితే మనకు సీట్ ఇస్తారు. క్వశ్చన్స్ ఫర్ రిటర్న్ ఎగ్జామినేషన్ విల్ బి మల్టిపుల్ చాయిస్, MCQ క్వశ్చన్లు ఉంటాయి, అది మనం ఫిల్ చేయాలి. ప్రతి ఒక్కదానికి 1 mark ఉంటుంది. క్యాండిడేట్ షుడ్ ఆన్సర్ ఈచ్ క్వశ్చన్ ఇన్ ద స్పేస్ ప్రొవైడెడ్. అందులో స్పేస్ ఇస్తారు, దాంట్లో మనం ఆన్సర్ ఇవ్వాలి. డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ దేని బేస్ చేసుకొని ఇస్తారంటే రిటర్న్ టెస్ట్కు 20,
10th క్లాస్కి 5 మార్క్స్, 12th క్లాస్కి 15, ఫిజికల్ టెస్టులు 15, సెల్ఫ్ అప్రైజల్ 10, అంటే మనం ఎట్లా ఇంట్రొడక్షన్ ఇచ్చుకుంటున్నాం, లెక్చర్ రేట్ 15, పర్సనల్ ఇంటర్వ్యూకి 20, ఓవరాల్గా 100 మార్క్స్. ఇన్ కేస్ ఆఫ్ 2 or more candidates గెట్టింగ్ ద సేమ్ మెరిట్ దెన్ దేర్ డేట్ ఆఫ్ బర్త్ విల్ బీ కన్సిడర్. గుర్తుపెట్టుకోండి, సేమ్ మార్క్స్ వచ్చినాయి అని అంటే మన డేట్ ఆఫ్ బర్త్ని బేస్ చేసుకొని ఇస్తారు. ఓవరాల్గా చెప్పాలంటే ఎవరికి ఏజ్ ఎక్కువ ఉంటే వాళ్ళకి ఇస్తారనమాట. టెస్ట్ వెన్యూ మనకు అకాడమీయే, ఇగో TTRRAP అకాడమీ, అశోక్ నగర్, వరంగల్ డిస్టిక్. అదర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మార్క్స్ సెక్యూర్డ్ బై ద క్యాండిడేట్స్ ఇన్ ఎనీ ఆఫ్ ద స్క్రీనింగ్ టెస్ట్ షల్ నాట్ బి డిస్ప్లేడ్ రివీల్డ్ టు ద క్యాండిడేట్స్ పేరెంట్స్ అదర్స్. దెర్ ఇస్ నో ప్రొవిజనల్ ఫర్ రివాల్యుయేషన్. అంటే మనకి ఏమేమి రిజల్ట్స్ వచ్చినాయి అనేవి కూడా మనకు పర్సనల్గా ఏమి ఇవ్వరు, అంతా వెబ్సైట్లోనే పెడతారు. ఏమైనా డిస్ప్యూట్స్ ఉన్నా వాళ్ళు ఏం పట్టించుకోరు. పబ్లికేషన్ ఆఫ్ మెరిట్ లిస్ట్ షల్ నాట్ వేస్ట్ ఎనీ రైట్ విత్ ద క్యాండిడేట్స్ టు సెక్యూర్ అడ్మిషన్. మెరిట్లో వచ్చినాం కాబట్టి మాకు అడ్మిషన్ రావాలి ఖచ్చితంగా ఏం లేదు. ఓవరాల్గా చూస్తే కాలేజ్ వాళ్ళదే ఫైనల్ డెసిషన్ ఉంటుంది. ఇంకోటి మనకు అప్లై చేసేటప్పుడు ఏదో ఒక నెంబర్ ఇవ్వాలి, ఎంట్రన్స్ టెస్ట్, దానికి సంబంధించిన మొబైల్ నెంబరుకి వాళ్ళు మెసేజ్లు పంపిస్తారు ఏదైనా ఉంటే. మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇన్ ద అబోవ్ స్పెషలైజ్డ్ కాలేజెస్ ఇంగ్లీష్ ఓన్లీ. మేము తెలుగు వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పారు కదా సార్ అంటే, అవును, తెలుగు వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అప్లై కూడా చేసుకోవచ్చు. కాకపోతే మోడ్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్లోనే ఉంటుంది, ఇంగ్లీష్లోనే చదువుకోవాలి. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ గెట్ ఆల్ బెనిఫిట్స్ ఎక్స్టెండెడ్ బై TW డెవలప్మెంట్ డిపార్ట్మెంట్, అంటే మన తెలంగాణ సోషల్ వెల్ఫేర్, తర్వాత ట్రైబల్ వెల్ఫేర్. ఇది ఫ్రీ బోర్డింగ్, లాడ్జింగ్, డ్రెస్సెస్, బుక్స్ ఇవన్నీ గవర్నమెంటే ప్రొవైడ్ చేస్తుంది, మనల్ని రూపాయి కట్టాల్సిన అవసరం లేదు. ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఇది ఈ నంబర్లలో ఈ అడ్రస్లో మీరు కాంటాక్ట్ కావచ్చు. ప్రిన్సిపల్ TTRRAP అకాడమీ, అశోక్ నగర్. ఇది మొబైల్ నెంబర్ కూడా ఉంది, ఈ నెంబర్లను కూడా సంప్రదించవచ్చు. మరి లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది సార్ అంటే ఇక్కడ మెన్షన్ చేయలేదు, గుర్తుపెట్టుకోండి. 30/5/2024 ఈ నెల 30 వరకు లాస్ట్ డేటు. అది ఇకపోతే డ్రాఫ్ట్ అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు. ఇది మనము డైరెక్ట్ రాసుకొని పోయినా సరే, ప్రింట్ తీసుకొని పోయినా సరిపోతుంది. ఇది ఈ రోజుకి సంబంధించిన ఆర్టికల్. 10 మందికి తప్పకుండా షేర్ చేయండి, ఇది మంచి విషయం కాబట్టి ఎవరికొకరికి హెల్ప్ అవుతుంది. తప్పకుండా షేర్ చేయండి. ఇలా సీట్ వచ్చిందనుకో మీ లైఫ్ సెటిల్ అయిపోయినట్టే, అది నా గ్యారంటీ. ఎందుకంటే BSc MPSc BA HEP ఏదో ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ రాపిస్తారు. ఏముంది ఇందులో చూడండి, ఆర్మర్ ఫోర్సెస్ ప్రిపరేటరీ అకాడమీ అంటే అన్ని విధాల కోర్సులు, అన్ని విధాల మీకు ట్రైనింగ్ ఇస్తారు, గుర్తుపెట్టుకోండి. ఇది ఈ రోజుకి సంబంధించిన ఆర్టికల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.